హాయ్ గైస్, వెల్కమ్ టు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీలో 5 km రన్నింగ్ కోసం మాట్లాడుకోబోతున్నాం. అండ్ చాలామంది అనుకుంటున్నట్టు 5 km రన్నింగ్ ఏమీ అంత కష్టంగా ఏమి ఉండదు, చాలా ఈజీగానే ఉంటుంది. అది ఏ విధంగా అంటే, చాలామంది భయపడే వాళ్ళందరూ ఇప్పుడు పడే టైం చూసి భయపడుతున్నారు. ఎందుకంటే ఇన్ కేసు వాళ్ళకి 5 km అనేది పరిగెట్టినప్పుడు వాళ్ళకి 28 మినిట్స్ కానీ 27 మినిట్స్ కానీ పడుతూ ఉంటే, అరే చాలా టైం ఎక్కువ పడిపోతుంది, ఇప్పుడు పరిగెట్టగలమా లేదా, వితిన్ 24 మినిట్స్లో పరిగెట్టాలి కదా అక్కడ అని చెప్పి దానికోసం భయపడుతున్నారు. అండ్ డైలీ వీళ్ళు చేసే మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేస్తూ మనం అంటూ ఒక షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసాము. ఈ షెడ్యూల్ ప్రకారం మీరు ఫాలో అయితే ఇన్ కేస్ మీకు 30 మినిట్స్ వరకు టైం పడుతున్నా సరే ఇప్పుడు ఈజీగా మీరు 24 మినిట్స్ లోపే కంప్లీట్ చేస్తారనమాట. అండ్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా అసలు భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే ఇన్ కేస్ 1600 మీటర్స్ అంటే కొంచెం భయపడాలి. సో 5 km కాబట్టి వెయిట్ ఎక్కువ ఉన్నా సరే కొంచెం మీరు స్టామినా ఇంప్రూవ్ చేసుకుంటే చాలా ఈజీగా అనేది పరిగెట్టవచ్చు అనమాట. అండ్ ఈ వీడియోలో మీకు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటూ జరుగుతుంది. అండ్ మీరు రన్నింగ్ ఏ రోజు ఏ డిస్టెన్స్ పరిగెట్టాలి, ఎలా రన్ చేయాలి, షూస్ కోసం మొత్తం మీ డైట్ ప్లాన్ కోసం మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇన్ కేస్ నచ్చితే మాత్రమే ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే స్టార్టింగ్ మనం డైలీ రొటీన్ ఏంటి, మార్నింగ్ ఏ టైంకి లేగాలి, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఏ టైంకి గ్రౌండ్కి వెళ్ళాలి, అండ్ నైట్ ఏ టైంకి పడుకోవాలి, మెయిన్ వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనకి నైట్ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పటి వరకు ఏ టైంలో పడుకుంటున్నా ఏ టైంలో లేస్తున్నా సరే, సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు మాత్రం ఎర్లీ మార్నింగ్ 4:30 అంటూ లేవాలన్నమాట. ఎందుకంటే మీకు ఇది సమ్మర్ టైంలోని మీకు ఎర్లీగా తెల్లవారిపోద్ది. 4:30కి లేచిన వెంటనే మీరు 1 లీటర్ అనేది వాటర్ తాగాలి. సో చాలామందికి లేవగానే వాటర్ తాగాలంటే చిరాకు. ఇన్ కేస్ తాగినా సరే మహా అయితే ఒక 1 గ్లాస్ అంటే 200 to 250 ml మాత్రమే తీసుకుంటారు. సో అలా కాకుండా మీకు స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. 1 లీటర్ వాటర్ తీసుకోవాలంటే స్టార్టింగ్ ఒక హాఫ్ లీటర్ తీసుకోండి, నెక్స్ట్ డే 600 ml, నెక్స్ట్ 700 ml ఇలా తీసుకుంటూ తక్కువలో తక్కువ 1 లీటర్ వాటర్ అంటూ మీరు తాగాలి. ఎందుకంటే మీరు వాటర్ తాగగానే మీ బాడీ మొత్తం ఫ్రీ అయిపోతుంది అనమాట. అండ్ వాటర్ తాగగానే మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా మోషన్ అనేది చాలా ఫ్రీగా అవుతుంది. సో ఆ తర్వాత మీరు రన్నింగ్కి వెళ్తే మీకు డిస్కంఫర్ట్ అనేది ఉండదు అనమాట, చాలా ఈజీగా ఉంటుంది, బాడీ అంతా ఫ్రీగా అయిపోతుంది రన్నింగ్ కోసం. అండ్ నెక్స్ట్ మీరు గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ మీరు గ్రౌండ్కి కనుక ఏమైనా బైక్ మీద కానీ స్కూటీ పైన కానీ వెళ్ళిన తర్వాత వెంటనే మీరు రన్నింగ్ చేయకుండా స్టార్టింగ్ ఒక 2 రౌండ్స్ అనేది వాకింగ్ చేయండి. అండ్ వాకింగ్ తర్వాత అయిపోగానే మళ్ళీ రన్నింగ్ కాకుండా ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తాను మీకు వార్మప్ ఎక్సర్సైజెస్ అని, ఇవి చేయాలన్నమాట. ఎందుకంటే మీరు బాడీని రన్నింగ్లోకి వెళ్ళాలంటే ఒకేసారి బాడీ టెంపరేచర్ అనేది మీరు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో మీది అప్పటి వరకు మీ హార్ట్ బీట్ అనేది నార్మల్ లెవెల్లో ఉంటుంది. మీరు రన్నింగ్ చేసినప్పుడు ఒకేసారి పెరుగుతుంది అనమాట. సో ఆ డిఫరెన్స్ అనేది అంత వేరియేషన్ రావడం వల్ల బాడీకి అనేది ప్రాబ్లం అవుతుంది. సో మనకి వార్మప్ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుద్దంటే బాడీ కూడా మనకి రన్నింగ్ అయితే ఎంతవరకు అయితే హార్ట్ బీట్ అనేది కావాలో ఆ హార్ట్ బీట్ వరకు స్లోగా పెంచుతుంది అనమాట. సో దానికోసం అనేది మనకు వార్మప్ ఎక్సర్సైజెస్ అని కావాలి. అండ్ బాడీ కూడా మంచి స్ట్రెచ్చింగ్ అదే అయ్యి మంచి పుష్ అనేది వస్తుంది అనమాట రన్నింగ్ కోసం. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి మెయిన్ ఇవి వీక్లీ రన్నింగ్ టైం టేబుల్. ఇది టైం టేబుల్ మాత్రం మీరు పక్కా ఫాలో అవ్వండి. మీరు ఇప్పటి వరకు డైలీ 5 km పరిగెట్టేస్తాను, నాకు 5 km కదా పరిగెట్టాలి అని చెప్పేసి అనుకుంటే అది చాలా తప్పు. ఎందుకంటే డైలీ 5 km పరిగెట్టడం వల్ల కూడా బాడీకి అంటూ కొంచెం రెస్ట్ అనేది దొరకదు అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను స్క్రీన్ పైన, సండే అనేది మీరు జస్ట్ వాకింగ్ మాత్రమే చేయండి, రన్నింగ్ అసలు చేయొద్దు. సో ఎందుకంటే మీరు డైలీ మొత్తం 6 రోజులు, వారంలో 6 రోజులు రన్నింగ్ చేస్తారు కాబట్టి, సో సండే ఒకరోజు జస్ట్ వాకింగ్ మాత్రమే చేయండి. గ్రౌండ్కి వెళ్ళడం మాత్రం మానేయొద్దు, వెళ్ళి జస్ట్ వాకింగ్ అనేది చేయండి. అండ్ సండే మీకు మంచిగా రెస్ట్ దొరుకుతుంది కాబట్టి మండే ఏం చేస్తారంటే మీరు ఫైనల్ అంటే 5 kmకి మీరు ఎలా ప్రిపేర్ అవుతారో సేమ్ అదే 5 km విత్ టైమింగ్ అనమాట. సో మీరు అలా పరిగెట్టడం వల్ల మీకేంటి, మీరు ఇప్పటి వరకు ఏ లెవెల్లో ఉన్నారనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇన్ కేసు ఒక 26 మినిట్స్ 27 మినిట్స్ వచ్చినా సరే మీరు ఏం భయపడక్కర్లేదు. ఎందుకంటే ఇంకా మనకి తక్కువలో తక్కువ 1 మంత్ పైనే పడుతుంది ఈవెంట్స్ స్టార్ట్ అవ్వడానికి. అండ్ ట్యూస్డే ఏమో లాంగ్ రన్ అనమాట. అంటే ఒక 7 km కానీ 8 km కానీ మీరు యావరేజ్ స్పీడ్తో పరిగెట్టాలి. ఎందుకంటే మీరు స్టామినా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు స్టామినా ఇంప్రూవ్ అయినప్పుడు మాత్రమే 5 km అనేది మీరు వేయగలరు. ఇక్కడ మీరు అట్లీస్ట్ ఒక 10 km అయినా సరే మీరు పరిగెట్టేలాగా ఉండగలిగితే మాత్రం ఫైనల్లో ఇంకా భయపడక్కర్లేదు అనమాట. ఎందుకంటే కొన్ని దిక్కుల రోడ్ రావచ్చు, కొన్ని దిక్కుల గ్రౌండ్ రావచ్చు. అండ్ ఫైనల్కి ఆ రోజు టెన్షన్ అనేది కొంచెం వేరేలా ఉంటుంది.
సో ఇక్కడ మనం ఎంత వీలైతే ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది అనమాట ఫైనల్కి. సో ట్యూస్డే అనేది 7 km ఆర్ 8 km లాంగ్ రన్, కొంచెం యావరేజ్ స్పీడ్ తోటి వెళ్ళాలన్నమాట. వెడ్నెస్డే వచ్చినప్పటికి 3 km అనేది కొంచెం లాంగ్ ఫుట్ ద్వారా రన్నింగ్ వేయాలి మీరు. లాంగ్ ఫుట్ రన్నింగ్ అంటే మీకు స్టెప్కి మధ్యన గ్యాప్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మీరు నార్మల్గా అందరికీ అలవాటు అయిపోయి ఉంటుంది, ఒకే ఫుట్ చిన్న చిన్న ఫుట్ తీసుకొని అలా ఫాస్ట్గా అలవాటు అవుతుంది. అలా కాకుండా కొంచెం రిలాక్స్డ్గా లాంగ్ ఫుట్ వేసుకుంటూ 3 km పరిగెట్టండి. అండ్ మళ్ళీ థర్స్డే వచ్చినప్పటికి మళ్ళీ 7 km, ఇది కూడా మళ్ళీ స్టామినా ఇంప్రూవ్మెంట్ కోసమే. సో ఇది కూడా విత్ యావరేజ్ స్పీడ్ అనమాట, 7 km విత్ యావరేజ్ స్పీడ్. అండ్ ఫ్రైడే వచ్చినప్పటికి 1.6 km రన్నింగ్. సో ఇది దేనికంటే చాలామంది అంటారు ఓన్లీ 5 km కదా ప్రాక్టీస్ చేస్తున్నాం, మనకి 1.6 ఎందుకు, స్ప్లింట్లు ఎందుకు అంటారు. 1.6 km స్ప్లింట్లు అనేవి కూడా మనకు ఉండాలి. ఎందుకంటే 1.6 km వచ్చిన ఇలాంటివి రన్ చేసినప్పుడు మాత్రమే మనకి 5 km పరిగెట్టినప్పుడు కూడా లాస్ట్లోని మనకు స్ప్లింట్ లాగాలంటే ఇలాంటివి మాత్రం మనకి యూజ్ అవుతాయి. సో 1.6 km అనేది ఫ్రైడే మనకి చేయాలి. అండ్ సాటర్డే వచ్చినప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ 10 km అనేది స్లో రన్. మీరు 10 km కన్నా ఎక్కువ చేయగలుగుతారు అనుకుంటే ఒక 11-12 వరకు చేయొచ్చు, ఇంకా అంతకన్నా ఎక్కువ చేయకండి. మరి మీరు తెగించేసి నేను 15 km చేస్తాను, 20 km చేస్తానని చెప్పి చేస్తే మళ్ళీ మీకు కాళ్ళు అవి పట్టేస్తాయి అనమాట. మళ్ళీ అవి మీకు రికవర్ అవ్వడానికి 2-3 డేస్ పట్టేస్తుంది. సో సాటర్డే అనేది ఒక 10 km స్లో రన్నింగ్ అనేది చేయండి. మీకు టైం ఒక 1 hour పట్టినా పర్లేదు, స్లోగా రన్ చేయండి. సో ఎలాగో మీకు నెక్స్ట్ డే సండే అనేది మీకు జస్ట్ వాకింగ్ కాబట్టి మీకు మంచిగా రెస్ట్ దొరుకుతుంది. అండ్ ఇన్ కేసు అమ్మాయిలకి మనం వీక్లీ ప్లాన్ చూసుకున్నట్టయితే వాళ్ళకు కూడా సేమ్ ఇలానే ఉంటుంది అనమాట. సండే అనేది వాళ్ళకు కూడా రెస్ట్. అండ్ మండే ఏమో వాళ్ళకి 1600 విత్ టైమింగ్ కాబట్టి 1600 రన్ చేయాలి. అండ్ ట్యూస్డే ఏమో ఒక 2.5 వరకు రన్ చేయండి విత్ యావరేజ్ స్పీడ్. అండ్ వెడ్నెస్డే ఏం చేస్తారంటే మీకు ఎలాగైనా నార్మల్గా 1600 కాబట్టి ఒక 400 మీటర్స్ అనేవి ల్యాబ్స్ కింద తీసుకొని ఒక డేలో 400 స్ప్లింట్స్ చొప్పున ఒక 2 ల్యాబ్స్ అనేవి చేయండి అనమాట, చేయాలి. అండ్ థర్స్డే చూసుకుంటే మీరు మళ్ళీ సేమ్ 2.5 km రన్నింగ్ యావరేజ్ స్పీడ్ తోటి. అండ్ ఫ్రైడే చూసుకుంటే మీకు 100 మీటర్ స్ప్లింట్లు ఉంటాయి కదా, అవి ఒక 4 స్ప్లింట్స్ తీసుకోండి. అండ్ ఇలాగ ఒక స్ప్లింట్ చేయడం, 100 మీటర్ స్ప్లింట్ చేయడం, అండ్ ఒక రౌండ్ వాకింగ్, మళ్ళీ ఇంకో 100 మీటర్ స్ప్లింట్ అండ్ ఒక రౌండ్ వాకింగ్. అండ్ సాటర్డే వచ్చినప్పటికి ఒక 3 km ఇంకా అంతకంటే ఎక్కువ మీరు రన్ చేయడానికి ట్రై చేయండి, స్లోగా చేసినా పర్లేదు. ఇన్ కేస్ 5 km వరకు చేయడానికి మీరు ట్రై చేసినా పర్వాలేదు, సో ఏం ప్రాబ్లం లేదు. అండ్ సండే అనేది ఓన్లీ మీకు కూడా వాకింగ్. అండ్ స్ట్రెచ్చింగ్స్ అనేవి సేమ్, ఇప్పుడు నేను అబ్బాయిలకి అయితే ఎలా చెప్తున్నానో మీకు కూడా సేమ్ అంతే, అందులో చేంజెస్ ఏమీ లేవు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఫోటోలో నేను చూపిస్తున్నాను చూడండి. చాలామంది పరిగెట్టినప్పుడు ఇది ఫుట్కి బ్యాక్ సైడ్ అంటే ఏడి అంటారు అనమాట, దాన్ని ఏడీని కింద పెట్టి రన్ చేస్తారు. ఫస్ట్ మీరు కాలు దించగానే ఏడి టచ్ అవుతుంది అనమాట, దానివల్ల చిన్ బోన్ పెయిన్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. సో చిన్ బోన్ పెయిన్ కనుక ఎక్కువైతే మీరు రన్నింగ్ అసలు చేయలేరు అనమాట. సో ఏడీతో పరిగెట్టే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇన్ కేసు మీకు రోడ్ రన్నింగ్ అయితే మాత్రం చిన్ బోన్ దారుణంగా పెయిన్ వస్తుంది. సో ఏడీతో పరిగెట్టే వాళ్ళు ఈధర్ టోతో కానీ, టో అన్నా సరే మొత్తం బెండ్ చేసి కాకుండా జస్ట్ ఏడీ అనేది కిందకి ఫ్లోర్కి టచ్, గ్రౌండ్కి టచ్ అయ్యి అవ్వలేనట్టు మీరు ఫుట్ వేసి పరిగెట్టాలన్నమాట. దాని ద్వారా మీకు అసలు చిన్ బోన్ పెయిన్ అనేది రాదు. చాలామందికి చిన్ బోన్ పెయిన్ వల్లే కామెంట్స్ కూడా చేస్తున్నారు, చిన్ బోన్ పెయిన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేసి. మీరు ఏడీ కింద తగిలితే మాత్రమే చిన్ బోన్ పెయిన్ అనేది వస్తుంది, లేదంటే చిన్ బోన్ పెయిన్ రాదు. సో మీరు రన్నింగ్ పరిగెట్టినప్పుడే కొంచెం చూసుకోండి. మెల్లగా ఇంకా టైం ఉంది కాబట్టి పర్లేదు, మీకు అలవాటు అయిపోతుంది, ఎలానో ఇంకా టైం ఉంది కాబట్టి. సో రన్నింగ్ అయిన తర్వాత అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే షూస్ అనమాట. షూస్కి చాలామంది ఏం చేస్తున్నారు, కొత్త షూస్ కోసం ఎలాగ కరెక్ట్ ఈవెంట్స్ టైం కల్లా నేను కొత్త షూస్ కొనుక్కుంటాను, ప్రాక్టీసే కదా నార్మల్ షూస్తో చేస్తాను అని అంటున్నారు. అది అస్సలు చేయకండి ఆ పని. మీరు ఇన్ కేస్ షూస్ కానీ మీకు బాగోకపోతే, ఇన్ కేస్ మీకు మంచి షూస్ ఉండి రన్నింగ్ కూడా అదే షూస్ అప్పటి వరకు పనికి వస్తాయి, అదే షూస్తో నేను రన్నింగ్ కూడా చేస్తాను అనుకుంటే వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ కానీ మీ షూస్ కండిషన్ బాగోకుండా నేను రన్నింగ్ స్టార్ట్ అయ్యే టైంకి మంచి షూస్ కొనుక్కుంటానంటే మాత్రం ఆ పని అస్సలు చేయకండి. ఎందుకంటే కొత్త షూస్ మీ కాళ్ళకి సెట్ అవ్వవు, అంటే మీకు పరిగెడుతున్నప్పుడు కూడా జారిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు కొత్త షూస్ కానీ ఏమైనా కొనుక్కోవాలంటే ఇప్పుడే కొనుక్కొని అదే షూస్తో మీరు ప్రాక్టీస్ చేయాలి. అండ్ అదే షూస్తో ఈవెంట్స్ కూడా వెళ్ళాలి. ఈవెంట్స్కి మాత్రం అలా ప్రాక్టీస్ ఉన్న షూస్ మాత్రమే యూజ్ చేయండి, కొత్త షూస్ అస్సలు యూజ్ చేయకండి. సో అది చాలామంది చేసే తప్పు. అండ్ మీ రన్నింగ్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది 5 km అనుకుని చెస్ట్ కోసం నెగ్లెక్ట్ చేస్తారనమాట. చెస్ట్ కోసం మీరు అసలు నెగ్లెక్ట్ చేయకుండా
చెస్ట్ కోసం మీరు రన్నింగ్ అవ్వగానే పుషప్స్ అనేవి తీయండి. సో ఎలాగ మీకు బాడీ టెంపరేచర్ కూడా హైగానే ఉంటుంది. అందుకైతే మీరు వెంటనే కొంచెం బ్రీతింగ్ అది కంట్రోల్ అవ్వకపోతే మీరు రన్నింగ్ ఆపేసిన తర్వాత ఒక రౌండ్ వాక్ చేసి వెంటనే పుషప్స్ తీయాలన్నమాట. పుషప్స్ కూడా మీకు సెట్కి ఒక 20 చొప్పున ఒక 3 సెట్స్ వరకు తీస్తే బెటర్ అనమాట. ఇన్ కేస్ మీరు 20 చొప్పున తీయలేకపోతే ఒక 10 చొప్పున కానీ 15 చొప్పున కానీ. ఎందుకంటే చాలామంది రన్నింగ్ అయ్యి హైట్ అవి కూడా చెస్ట్లో పోయే వాళ్ళు కూడా ఉన్నారు. మా ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి అలాగే చెస్ట్లో పోయిందనమాట. సో చెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎగ్జామ్ ఇంత కష్టపడి క్లియర్ చేశారు, రన్నింగ్ క్లియర్ చేస్తారు, అన్నీ పోయి చెస్ట్లో పోయిందంటే చాలామంది నమ్మరు కూడా. సో చెస్ట్లో పోయింది అనిపించుకోకుండా మ్యాక్సిమం మీరు పుషప్స్ అనేవి తీయండి. చెస్ట్ అనేది ఈజీగా గ్రో అవుతుంది. అండ్ చిన్న బార్ అవైలబుల్గా ఉంటే చిన్న బార్ కూడా తీయండి. చిన్న బార్ ఎలాగ దగ్గరికి కాకుండా కొంచెం దూరంగా పట్టుకొని తీయండి. దూరంగా, దానివల్ల మీ చెస్ట్ అనేది బ్రాడ్గా తయారవుతుంది. సో మీకు ఎక్స్పాన్షన్ వచ్చినా రాకపోయినా మీరు ఎక్స్పాండ్ చేసినప్పుడు చేతులు కొంచెం ఇలా ముందు పెడితే చెస్ట్ అనేది వైడ్గా అయిపోద్ది అనమాట. దానివల్ల ఎక్స్పాన్షన్ కింద చూపిస్తుంది అది. సో చెస్ట్ ఎక్కువ వచ్చినట్టు. అండ్ ఆ తర్వాత కూల్ డౌన్ ఆఫ్టర్ వర్కౌట్. ఇవేంటంటే మీ బాడీ ఇప్పటి వరకు హై టెంపరేచర్లో ఉంది కదా, దానికి మీరు ఒకేసారి ఇంకా ఇవన్నీ అయిపోగానే మీరు ఒకేసారి సైలెంట్గా కూర్చుని పోతే అక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. అండ్ హార్ట్ బీట్ కూడా ఒకేసారి అప్పటి వరకు స్పీడ్గా ఉన్నది ఒకేసారి స్లోగా అవడానికి ట్రై చేస్తుంది. దానివల్ల మళ్ళీ బాడీ ప్రాబ్లం వస్తుంది. సో కూల్ డౌన్ వర్కౌట్స్, ఎందుకంటే ఇవి మీరు అప్పటి వరకు రన్నింగ్ చేస్తూ ఉంటారు, మీరు ఒకేసారి రెస్ట్ ఇచ్చేసిన బాడీకి మజిల్స్ అనేవి పట్టేస్తాయి అనమాట. సో ఈ స్ట్రెచ్చింగ్స్ అనేవి మీరు చేస్తే బాడీ కూడా ఫ్రీ అయిపోతుంది. మీకు అంతగా అప్పటి వరకు మీకు వచ్చిన చిన్న చిన్న పెయిన్స్ కూడా ఇవి చేస్తే తగ్గుతాయి. ఇవి చేయకపోతే మీకు బాడీ పెయిన్స్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. అంటే డైట్ ప్లాన్, మీరు ఇంత బాడీని ఇంతగా స్ట్రెయిన్ చేస్తున్నప్పుడు మీరు తీసుకునే ఫుడ్ కూడా అలానే ఉండాలి. ఎందుకంటే మ్యాక్సిమం చాలామంది డైట్ అనేది ఫాలో అవ్వరు అనమాట. డైట్ ఫాలో అవ్వాలంటే అమ్మో ఎక్కువగా ఓన్లీ గుడ్లు తినాలి, పాలు తాగాలి, ఇంక ఇవే చూస్తుంటారు. సో అవేమి కాకుండా మనకి తక్కువ కాస్ట్లోనే ఈజీగా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. డేట్స్ ఉంటాయి, బాదం, కిస్మిస్ ఇలాంటివన్నీ ఉంటాయి, జీడిపప్పులు ఉంటాయి, అండ్ శనగలు ఉంటాయి. అంటే శనగలు చాలామంది నైట్ నానబెట్టి మార్నింగ్ తినేస్తూ ఉంటారు అనమాట. దానివల్ల బాడీకి ఏమీ యూజ్ ఉండదు. సో అవి మొలకలు వచ్చిన తర్వాత తింటే మాత్రమే బాడీకి యూజ్. అండ్ ఈ బాదం అవి ఉన్నాయంటే బాదం కూడా మీరు ఎక్కువగా తీసుకోకూడదు. అండ్ ఇన్ కేస్ తీసుకున్నా సరే అవి నైట్ నానబెట్టి మార్నింగ్ మొత్తం నానబెట్టిన తర్వాత పల్ప్ అనేది పై తీసేసి లోపల మాత్రమే తినాలి. అది కూడా ఎక్కువ కాదు, జస్ట్ ఒక 4 to 5 మాత్రమే తీసుకోండి, మరీ ఎక్కువగా తీసుకోకండి. సో ఇలాగ వీటన్నిటికన్నా మీకు ఇన్ కేస్ తక్కువ కాస్ట్లోనే బెటర్గా కావాలంటే వేరుశనగ పలుకులు అనమాట. అవి జస్ట్ మీరు ఏం చేయక్కర్లేదు, నైట్ నానబెట్టేసి మార్నింగ్ తినండి, చాలా ఎనర్జీ ఎక్కువ వస్తుంది దానివల్ల. అండ్ డిన్నర్ అనేది మీరు నైట్ 7:30 to 8 లోపు అనేది మీరు కంప్లీట్ చేయాలన్నమాట. ఎందుకంటే మీకు ఇప్పటి వరకు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా అయినా ఉండొచ్చు, మేము నైట్ 9కి తింటాము, 10కి తింటాం అంటే మీకు నిద్ర సరిపోవాలన్నమాట. మీకు నిద్ర సరిపోవాలంటే మీరు ఆ టైంలో తినేసి వెంటనే మీరు తిన్న వెంటనే పడుకుంటే ఏమవుతుందంటే లోపల డైజెస్టివ్ సిస్టమ్, మీరు పడుకున్న తర్వాత మీ బాడీ అంతా రెస్ట్లో ఉంటుంది, కానీ మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది వర్కింగ్ చేస్తూ ఉంటుంది, దానికి కూడా రెస్ట్ కావాలి కదా. సో మీరు ఏం చేస్తారంటే కాదు, ఖచ్చితంగా చేయాల్సిందే 7:30 to 8 లోపు మీరు ఖచ్చితంగా తినేయాలి. తినేసి మీరు ఒక 9 to 9:30 లోపు అనేది పడుకోవాలి. సో నెక్స్ట్ చూడండి, 9 to 9:30 లోపు మీరు పడుకుంటే మీకు అట్లీస్ట్ తక్కువలో తక్కువ మీరు 9:30కి పడుకున్నా 9:30 నుంచి అండ్ మీకు మార్నింగ్ 4:30కి లేగాలి. సో మీకు 7 hours స్లీప్ అనేది దొరుకుతుంది. ఈ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎందుకంటే బాడీని స్ట్రెయిన్ చేస్తున్నారు, మీకు సో ఫిజికల్గా బాడీ ఫిట్గా ఉండాలంటే మీకు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మీకు నైట్ నిద్ర లేకపోతే మీరు మార్నింగ్ లేచి రన్నింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా చేయలేరు అనమాట. సో 9:30 లోపు మాత్రం మ్యాక్సిమం పడుకుని పోవడానికి ట్రై చేయండి, ఇంకా అంతకంటే లేట్ అయితే చేయొద్దు. అండ్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఈవెంట్స్ రోజు ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్తే బెటర్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళు రిపోర్టింగ్ మార్నింగ్ 6 o'clock అలాగంటారు, కానీ అండ్ మీరు కనుక 6 o'clock కదా నేను ఒక 5కి వెళ్తాను అని చెప్పేసి లేట్ చేస్తే మాత్రం మీకు చాలా ప్రాబ్లం అయిపోద్ది. అదేవిధంగా అంటే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది సమ్మర్ కదా, సో జనాలు ఏం చేస్తారు, ఇన్ కేసు ఒకరోజు ఒక 400 మంది 500 మంది అనుకోండి, అందులో ఒక 400 మంది అటెండ్ అయ్యారు, ఒక 4 బ్యాచ్ల కింద చూసినా బ్యాచ్ 100 మందిని చూసినా సరే 4 బ్యాచ్లు పంపిస్తారనమాట. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అప్లికేషన్ ఇవన్నీ మీకు 6 గంటలకి లోపలికి అలౌ చేస్తారు కదా, వెళ్ళిన తర్వాత వాళ్ళకి అప్లికేషన్ కానీ మొత్తం అన్ని ఫిల్ చేయించి హైట్ అది చెక్ చేయించి రన్నింగ్కి పంపినప్పటికీ ఫస్ట్ బ్యాచ్కి పంపినప్పటికీ 7:30 అయిపోద్ది, 7:30 అవుతుంది.
సో మనకి ఎండ అనేది అప్పటికే, ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఎండలు అనేవి గట్టిగా స్టార్ట్ అయిపోతాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఫస్ట్ బ్యాచ్ 7:30 అంటే పర్వాలేదు. సో నెక్స్ట్ బ్యాచ్ ఏమవుతుంది, వీళ్ళు 7:30 అంటే నెక్స్ట్ బ్యాచ్కి వెళ్ళినప్పటికి 8-8:15 అయిపోద్ది. నెక్స్ట్ 9 అవుతుంది, నెక్స్ట్ బ్యాచ్కి 10 వరకు అయిపోతుంది. సో లేట్గా స్టార్టింగ్ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో కూర్చుంటారు అనమాట. మీరు ఇన్ కేసు నాకు తెలిసినంత వరకు ఒక 2:30-3 కూడా రీచ్ అయిపోయే వాళ్ళు ఉంటారు. ఇంకా ఎర్లీగా కూడా రీచ్ అయిపోతారు. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్లోనే ఎలాగైనా వెళ్ళిపోవాలి, కొంచెం ఎండ తక్కువ ఉన్నప్పుడే రన్ చేయాలి, ఎండ పెరిగితే మనం రన్నింగ్ చేయలేము అనే ఆలోచనలో ఉన్న వాళ్ళందరూ స్టార్టింగ్ వెళ్ళిపోతారు అనమాట. అంటే అది ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే ఇంతకుముందు మేము చూసినప్పుడు కూడా స్టార్టింగ్ ఫస్ట్ బ్యాచ్లో ఒక 100 మందికి 70 మంది క్వాలిఫై అయితే, సెకండ్ బ్యాచ్ వచ్చినప్పటికి 50, థర్డ్ బ్యాచ్కి వచ్చినప్పటికి 30, లాస్ట్ బ్యాచ్కి వచ్చినప్పటికి 100లో 20 మంది కూడా క్వాలిఫై అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఇది మేము కూడా ఖచ్చితంగా చూసిందే. అండ్ ఇప్పుడు ఉన్నది సమ్మర్, సో మ్యాక్సిమం స్టార్టింగ్ వెళ్ళిపోవడానికే మీరు ట్రై చేయండి. అండ్ ఇప్పటి వరకు నేను మీకు చెప్పిన టిప్స్ మొత్తం ఒక పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తున్నాను, చూడండి. అండ్ అదే టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్సి జీడీ కానీ ఏమైనా ప్రీవియస్ పేపర్లు కావాలంటే అందులో ఆల్రెడీ పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఎస్ఎస్సి జీడీ కోసం కానీ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కోసం కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఇన్ కేస్ మెడికల్ కోసం ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా దానికి రెస్పాండ్ అవుతూ ఉంటాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఏమైనా యూజ్ అయ్యేలా ఉంటే ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.